వందనాలండి. ఈరోజు జూలై 15 పందెంలో ఓపికతో పరిగెత్తుట గురించి మనము ధ్యానించుకుందాం. మన జీవితమే ఒక పందెం, పరుగు పందెం లాంటితో దాంతో పోలిక ఉంది, పోల్చారు. మరి ఆ పరుగు పందెంలో మన గమ్యం ఏంటి? పరలోకం. పరలోకానికి చేరాలి అంటే మనం ఏం చేయాలి అనే విషయాలు ఈరోజు ధ్యానించుకుందాం. హెబ్రీ పత్రిక 12:2లో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. క్రైస్తవ జీవితము తరచుగా ఒక పందెంతో పోల్చబడింది. మన పరుగులో ఏ అడ్డంకి వచ్చినా దాన్ని పక్కకు నెట్టివేయాలి. ముఖ్యంగా ప్రతి పాపమును తొలగించుకొని పరలోకం అనే గమ్యం చేరుకోవాలి. ఇది సాధించాలంటే మనకు ఓపిక ఉండాలి. హెబ్రీ పత్రిక రచయిత ఒక క్రైస్తవుడు పందెం కొనసాగించుటలో వచ్చే ప్రతికూలతను అధిగమించుటకు 3 దైవిక సూచనలు చూపి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మొదటిది, ఓపికతో విశ్వాసం ద్వారా విజయం పొందిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల జాబితాతో నిండి ఉంది. దేవుడు మన శ్రమల్లో తోడై ఉంటాడు అనుటకు సాక్షులుగా వీరందరూ ఉన్నారు. మన విశ్వాసం కొద్దిగా తడబడితేనే మనం వెంటనే మనకు ముందు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో ఎంతోమంది విశ్వాస వీరులు ఉన్నారు. అందరికంటే గొప్పగా యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఏలయనగా ఓర్పు వలనను, లేఖనం వలనని, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి అని పౌలు రోమా 15:4లో చెప్తున్నాడు. ఇక్కడ ఆదరణ అంటే ప్రోత్సాహం. మన వాక్యం చదువుతూ ఉంటే దాంట్లో ఎన్నో విషయాలు మనం అన్వయించుకుంటూ ఉంటే చాలా ప్రోత్సాహం కలుగుతుంది. మనకు ముందు ఎంతోమంది విశ్వాస వీరులు పరుగు పందెంలో గెలిచారు. నేను పరుగు తుదముట్టించి తిని అని పౌలు అంటాడు. అంత గర్వంగా చెప్పుకుంటున్నాడు. నా పని అయిపోయింది, దేవుడు నాకు ఏర్పాటు చేసిన పరుగు పందెంలో నేను గెలిచాను అని ధైర్యంగా చెప్తున్నాడు. మనం కూడా అటువంటి ధైర్యం చెప్పగలిగి ఉండాలి. ధైర్యంతో. రెండవది, నీ వైపు చూసుకో. పరుగు పందెంలో పాల్గొన్న ఒక జట్టి తన వేగము తగ్గించే సామర్థ్యం గల ఏ బరువు తన శరీరంపై లేకుండా చూసుకుంటాడు. మనం కూడా మనలను మనం పరీక్షించుకొని ప్రతి భారంను సులువుగా చిక్కులు పెట్టి పాపంను విడిచిపెట్టాలి. అద్దం వంటి వాక్యంలో మనల్ని మనం పరీక్షించుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇది నిరంతరం జరగాలి. వాక్యంలో మనల్ని మనం పరీక్షించుకుంటే మనం ఏమేమి తప్పులు చేస్తున్నామో మనకు అర్థమవుతుంది. అప్పుడు మనల్ని మనము సరిచేసుకోవడానికి వీలవుతుంది. మూడవది, యేసుక్రీస్తు వైపు చూడు. ఒక జట్టి ఎల్లప్పుడూ తన గమ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు, ఉంచుకోవాలి. అసలు విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసుక్రీస్తు మన గమ్యమై ఉండాలి. ఆయన్ని చేరు వరకు ఓర్పుతో పరిగెత్తాలి. ఎన్ని ఆటంకాలున్నా గమ్యం చేరుటయే తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుని బాధ్యత, కోరిక అయి ఉండాలి. పౌలు 2 తిమోతి 4:7లో నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని అన్నాడు కదా. తిమోతికి వ్రాస్తూ ఉన్నాడు. మనం కూడా అలా చెప్పగలగాలి. మరి ఆ విధంగా ఉండాలని మనం నిర్ణయం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రం ప్రభా, విశ్వాస పందెంలో మీ వైపు చూస్తూ పరిగెట్టడం నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.